రెజ్యూమేని 1000 ప్లేసెస్‌లో మాస్ అప్లై చేస్తున్నారా? అది వేస్ట్ ఆఫ్ టైమ్. నౌకరీ, లింక్డ్ఇన్, గ్లాస్‌డోర్‌ని స్మార్టర్‌గా ఎలా యూజ్ చేయాలో అండ్ ఫ్రెషర్స్ అయినా, ఎక్స్‌పీరియన్స్ పీపుల్ అయినా ఇంటర్వ్యూ కాల్స్‌ని ఎలా మాక్సిమైజ్ చేయాలో ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దానికంటే ముందు మన యూట్యూబ్ ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో బూస్టింగ్‌నైతే ఇస్తుంది. నౌ కమింగ్ టు ద టాపిక్. దీన్ని పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ద రెజ్యూమే ఓవర్ హాల్ అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే మీ రెజ్యూమేని మనుషులు చూడడం ముందు ATS అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అన్న సాఫ్ట్వేర్ చూస్తుంది. అది ఫెయిల్ అయితే మీ అప్లికేషన్ ట్రాష్ లోకి వెళ్ళిపోతుంది. సో ఈ మిస్టేక్ చాలా మంది చేస్తారనమాట. సేమ్ రెజ్యూమేని ప్రతి జాబ్ కి పంపడం. మీరు కూడా ఈ మిస్టేక్ చేసినట్లయితే ముందు లైక్ బటన్ కొట్టండి. జాబ్ డిస్క్రిప్షన్ ని కేర్ఫుల్ గా చూసి అందులో ఉన్న కీవర్డ్స్, ఎగ్జాంపుల్ పైథాన్, డేటా ఇంజనీరింగ్, క్లయింట్ మేనేజ్మెంట్ ని మీ రెజ్యూమ్ లో నేచురల్ గా ఇంక్లూడ్ చేయాలి. ఫ్రెషర్స్ అయితే ప్రాజెక్ట్ డీటెయిల్స్ లో ఈ కీవర్డ్స్ ని యూజ్ చేయాలి. దీనికి ఒక క్లీన్ ఫార్మాట్ ఉంటుంది. ఫ్యాన్సీ కలర్స్, టేబుల్స్, మల్టిపుల్ కాలమ్స్ ని అవాయిడ్ చేయండి. ATS కి ప్లెయిన్ క్లీన్ ఫార్మాట్ అంటే ఏరియల్, క్యాలిబ్రీ లాంటి స్టాండర్డ్ ఫాంట్స్ తో యూజ్ చేస్తే బెస్ట్ అన్నమాట. ఫ్రెషర్స్ అయితే 1 పేజ్, ఎక్స్పీరియన్స్ అయితే 2 పేజెస్ కి స్టిక్ అవ్వండి. అంతకు మించి ఎక్కువ పేజెస్ రెజ్యూమ్ అయితే మీరు ఎప్పుడు కూడా పెట్టుకోకండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి క్వాంటిఫై యువర్ ఇంపాక్ట్. జస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ని లిస్ట్ చేయకండి. మేనేజర్ సోషల్ మీడియా అనడం కన్నా ఇంక్రీజ్డ్ మీడియా ఎంగేజ్మెంట్ బై 40% ఇన్ 6 months అని చెప్పేసి పెడితే అప్పుడు ఆ వర్డ్ కి, ఆ లైన్ కి ఇంపాక్ట్ పెరుగుతుంది. అలాగే మీ రెజ్యూమే కూడా ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది. అండ్ ఇది పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2 ఏంటి అంటే యూజింగ్ ద జాబ్ పోర్టల్స్ అనమాట. నౌకరీ, లింక్డ్ఇన్, గ్లాస్డోర్ లో వాల్యూమ్ కన్నా విజిబిలిటీ చాలా ఇంపార్టెంట్. అందుకే అన్నా మాస్ అప్లైని స్టాప్ చేసేయండి. నౌకరీకి వచ్చేసరికి ఇది ఒక ATS హబ్. నౌకరీ ఒక ATS హెవీ పోర్టల్ అనమాట. మీ ప్రొఫైల్ 100% కంప్లీట్ గా ఉండాలి. లేకపోతే నౌకరీ ఎప్పుడు కూడా పుష్ చేయదు. మాక్సిమైజ్ ప్రొఫైల్ స్కోర్ కోసం మీరు ఏం చేయాలంటే మీ ప్రొఫైల్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేయండి. సర్టిఫికేషన్, స్కిల్స్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్, వర్క్ డిస్క్రిప్షన్ ని యాడ్ చేయండి. రిక్రూటర్స్ సర్చెస్ లో యాక్టివ్ ప్రొఫైల్స్ ముందు వస్తాయన్నమాట నౌకరీలో. అందుకనే నేను చెప్పేది మీరు రోజు ఏదో ఒక చేంజ్ అనేది చేయండి. అండ్ సెకండ్ పాయింట్, అడ్వాన్స్డ్ సెర్చ్ ఫిల్టర్స్ వాడండి. లొకేషన్, శాలరీ అండ్ ఎక్స్పీరియన్స్ ఫిల్టర్ చేయడం కామన్, కానీ రోల్ కేటగిరీ, కీ స్కిల్స్ అండ్ ఇండస్ట్రీని స్పెసిఫిక్ గా ఫిల్టర్ చేయండి. ఫ్రెషర్స్ అయితే ఎంట్రీ లెవెల్ అండ్ ట్రైనీ లాంటి రోల్స్ మీద ఫిల్టర్ చేసి అప్పుడు ట్రై చేయండి. ఖచ్చితంగా అవుట్కమ్ వస్తుంది. అండ్ థర్డ్ థింగ్, డోంట్ అవాయిడ్ స్పామ్ కాల్స్. ఫోన్ కాల్స్ పిక్ చేయండి. ఎందుకంటే చాలా మంది థర్డ్ పార్టీ రిక్రూటర్స్ నౌకరీలో ఉంటారు. వాళ్ళతోనే గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం. అన్అడ్వర్టైజ్మెంట్ జాబ్స్ గురించి మీకు అలాగే తెలుస్తుంది. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎటువంటి రిక్రూటర్ అయినా మిమ్మల్ని హైరింగ్ ప్రాసెస్ లో డబ్బులు అడిగితే అది స్కామ్ అని చెప్పేసి గ్రహించండి. అనవసరంగా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. డబ్బులు ఎవరికి పే చేయకండి. దిస్ ఈజ్ మై జెన్యూన్ సజెషన్. అండ్ తర్వాత ఇప్పుడు దాకా మనం నౌకరీ గురించి చూసాం. ఇప్పుడు లింక్డ్ఇన్ చూస్తే లింక్డ్ఇన్ జాబ్ సెర్చ్ కి కాదు, నెట్వర్కింగ్ కోసం ఎక్కువ వాడతారు. జాబ్స్ కోసం కూడా వాడచ్చు, బట్ ఇట్ ఈస్ మోర్ ఎఫిషియెంట్ ఫర్ నెట్వర్కింగ్. ఇక్కడ ఆ కంపెనీస్ లో మీ డిజైర్డ్ రోల్స్, డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ అంటే హెచ్ఆర్స్ కాదు, హైరింగ్ మేనేజర్స్ లేదా డిపార్ట్మెంట్స్ కూడా కాదు, మీరు పనిచేసే ఎంప్లాయీస్ ని ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే చాలా మంది స్టార్ట్అప్స్ లో ఎంప్లాయీస్ కాకుండా హెచ్ఆర్స్ కోసం చూస్తూ ఉంటారు. ఆ హెచ్ఆర్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ పడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అదే మీరు చిన్న స్టార్ట్అప్స్ లో ఉన్న ఎంప్లాయీస్ ని కనుక టార్గెట్ చేస్తే ఆ ఎంప్లాయీస్ కి తెలుస్తుంది వాళ్ళ టీమ్ లో ఎక్కడన్నా వేకెన్సీ ఉందా, ఫ్రెషర్స్ కి రిక్వైర్మెంట్ ఉందా, ఎక్స్పీరియన్స్ కి రిక్వైర్మెంట్ ఉందా అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు మీకు ఒక సజెషన్ ఇస్తారు, దీని ద్వారా అప్లై చేయండి, నేను ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పేసి. ఇది ప్రూవెన్ రిజల్ట్. ఇలా మీరు ట్రై చేస్తే కూడా యూజ్ అవుతుంది. తర్వాత పర్సనలైజ్డ్ అవుట్ రీచ్ అంటే కోల్డ్ కనెక్ట్ చేసినప్పుడు జాబ్ కావాలి అని అడగండి. పర్సనలైజ్డ్ DM పంపండి. హాయ్, ఐ సా యువర్ పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్ అండ్ ఫౌండ్ ఇట్ ఇన్సైట్ఫుల్. ఐఎమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ రియల్లీ అడ్మైర్ యువర్ కంపెనీస్ వర్క్ ఆన్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. వుడ్ యూ బి ఓపెన్ టు ఏ క్విక్ 15 minutes చార్ట్ ఫర్ అడ్వైస్ ఇన్సైట్స్ ఇన్ యువర్ కెరీర్ జర్నీ అని చెప్పేసి అడగండి. జెన్యూన్ గా రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయండి. రెఫరల్స్ దాని ద్వారానే ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. రెఫరల్స్ వల్ల మీ అప్లికేషన్ స్ట్రైట్ గా రిక్రూటర్ డెస్క్ వెళ్ళిపోతుంది. సో ఈ స్ట్రాటజీస్ లింక్డ్ఇన్ కోసం ఫాలో అవ్వండి. తర్వాత గ్లాస్ డోర్ గురించి, ఇది ఒక ఇంటెలిజెన్స్ టూల్. అంటే గ్లాస్ డోర్స్ అప్లికేషన్ కోసం కన్నా కంపెనీ రీసెర్చ్ కి బెస్ట్ అన్నమాట. ఇక్కడ మీరు రివ్యూస్ చూడండి, కంపెనీ రేటింగ్స్, వర్క్ కల్చర్, సాలరీ ట్రెండ్స్ ని చెక్ చేయండి. ఇంటర్వ్యూకి ముందు కంపెనీ ఎన్విరాన్మెంట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్ అడిగారనే ఫీడ్బ్యాక్ ని మీకు గ్లాస్ డోర్ లో దొరుకుతూ ఉంటాయి. అక్కడ ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు చెప్తారన్నమాట మమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది. దాన్ని బట్టి మీరు కూడా ఆ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఆ క్వశ్చన్స్ కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అలాగే సాలరీ నెగోషియేషన్
నెగోషియేషన్. గ్లాస్ డోర్ లో ఉన్న సాలరీ ట్రెండ్స్ ని చూసి మీ ఎక్స్పెక్టెడ్ సాలరీని రియలిస్టిక్ గా నెగోషియేట్ చేయడానికి చాలా చాలా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఈ రకంగా మీరు గ్లాస్ డోర్ ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పార్ట్ 3 ఇంటర్వ్యూ స్కిల్స్ అండ్ మైండ్ సెట్ గురించి అనమాట. ఇక్కడ ఫస్ట్ థింగ్ స్టోరీ టెల్లింగ్. మీ ఎక్స్పీరియన్స్ ని ప్లెయిన్ ఫ్యాక్ట్ లాగా నేను ఇక్కడ పని చేశాను, ఇలా చేశాను, అలా చేశాను కాకుండా స్టార్ మెథడ్ వాడండి. సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్ ని యూస్ చేసి స్టోరీ టెల్లింగ్ అనేది చేయండి. మీ అచీవ్మెంట్స్ ని ఇంపాక్ట్ ప్లస్ లర్నింగ్ గా ఫ్రేమ్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ సాఫ్ట్ స్కిల్స్ అనమాట. నేను ఎంత టాలెంట్ ఉన్నానని డామినేట్ చేయకండి. కొలాబరేషన్, హ్యూమిలిటీ అండ్ క్యూరియాసిటీని చూపించండి. రిక్రూటర్స్ కి టీమ్ లో ఎలా వర్క్ చేస్తారో చూడాలి అని వాళ్ళ కోరిక అనమాట మీ ఇంటర్వ్యూలో. అంతేగాని మీకున్న జావా స్కిల్స్, పైథాన్ స్కిల్స్ చూసి వాళ్ళు పడిపోతారని ఎప్పుడు అనుకోకండి. తర్వాత ప్రాక్టీస్. మాక్ ఇంటర్వ్యూస్ ని రికార్డ్ చేయండి. మెంటర్స్ తో ప్రాక్టీస్ చేయండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ వై దిస్ కంపెనీ లాంటి క్వశ్చన్స్ ఇవి కామన్ గా ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్. సో వీటికి ఆన్సర్స్ తెలుసుకోండి. జాబ్ హంటింగ్ అంటే వాల్యూమ్ కాదు, స్ట్రాటజీ. ATS ని పాస్ చేయండి, పీపుల్ తో కనెక్ట్ అవ్వండి అండ్ స్మార్ట్ గా అప్లై చేయండి. రెఫరల్స్ ని 100 బ్లైండ్ అప్లికేషన్స్ కన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది అనమాట. సో రెఫరల్స్ కోసం ఎక్కువ ట్రై చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.